ప్రభు నామం బట్టి మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే ధన్యతని ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దిన వాక్య ధ్యానం కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవుడు ఈ వాక్యంను మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని పట్ల స్వామి భక్తి, విశ్వసనీయత, నిర్దోషమైన బ్రతుకు, ఈ రెండు లక్షణాలు పనివారిలోనూ ఉద్యోగాల్లోనూ ఉండాలని దావీదు నిర్ణయించాడు. అతనికి సామర్థ్యం, తెలివి, బలం, ధైర్యము లేక మరే ఇతర లక్షణము కన్నా ఈ రెండే ప్రాముఖ్యమైనగా భావించాడు. ఒక వ్యక్తిలో యథార్థత లేకపోతే దావీదుతో కలిసి పనిచేసే అర్హత అతనికి లేదు. వ్యర్థమైన విషయం, చెడ్డ విషయం దేన్ని కూడా ఆదర్శంగా దావీదు తీసుకోలేదు. అలాంటి వాటిని గురించి ఆలోచించడానికి కూడా అతను ఎప్పుడు ఇష్టపడలేదు. మనము కూడా అట్టి విధంగా దేవుని పట్ల ఆసక్తి కలిగి నమ్మకస్తులుగా దేవుని కొరకు జీవిద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికీ ఈ దినాన్ని దయచేయునుగాక. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నిర్దోషమైన మార్గంలో మేము నడుచుకుంటూ నీకు పరిచారకులుగా జీవించే ధన్యత మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.